పల్లె పాటల జాతర. సో మంచి మంచి సింగర్స్ని మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి మన వీసా అండ్ రాజ్ మ్యూజిక్, రాజ్ న్యూస్ ద్వారా పరిచయం చేస్తున్నాం. సో వాళ్ళ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఈ స్టేజ్ని అయితే అరేంజ్ చేసాం కాబట్టి సో ఈరోజు మనతో పాటు చెల్లెలు రేణుక కూడా ఉంది. రేణుక పాడే పాటలు, ఆమె వాయిస్, ఆమె పదజాలం ఎలా ఉంది అనేది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో రేణుక మనతో పాటు ఉంది. రేణుక నమస్తే. బాగున్నావా? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది వికారాబాద్ డిస్టిక్ దోమ మండల్ కిష్టాపూర్ విలేజ్ అండి. తెలంగాణ. సూపర్. సో తెలంగాణ ఇంకా చెప్పనవసరం లేదు, ఎందుకంటే తెలంగాణలో ఉండే చాలామంది కళాకారులు మంచి మంచి పాటల్ని, మంచి మంచి పదాలని తీసుకొని వచ్చి చరణాలు కానీ పల్లవిలు కానీ భలే అల్లుకొని పోతారు. సో అలా ఇప్పుడు మేము పరిచయం చేస్తున్నాం మన ప్రేక్షకులకి. నువ్వు ఎలాంటి పాటలు పాడుతావు, ఎంత మంచి పాటలు పాడుతావు, నీ వాయిస్ ఎలా ఉంది అనేది అయితే ఒకసారి చూద్దాం, సరేనా? సో నువ్వు ఎక్కడైనా ట్రైన్ అంటే నేర్చుకున్నావా, లేకపోతే నీ అంతటా నువ్వే ఇవన్నీ రాసుకొని వాడుతున్నావా? ఎక్కడ ఏం నేర్చుకోలేదన్న, నా అంతటా నేనే జస్ట్ వినడం, నేర్చుకోవడం అంతే. ఓకే, నువ్వే వినేసి నేర్చుకుంటాను. సూపర్ అమ్మా. అంటే ఎప్పటి నుంచి నువ్వు పాడగలుగుతాను అని నీకు ఎప్పుడు అనిపించింది? చిన్నప్పుడు స్కూళ్ళల్లో అట్లా పాడేదన్న. సో అట్లా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా పాటలు పాడాలని. సూపర్. ఎవరు ఎంకరేజ్ చేశారు నిన్ను? మా అమ్మ, మా నాన్న. ఓకే, అమ్మ నాన్న ఇద్దరు నిన్ను ఎంకరేజ్ చేశారు. సో అనుకున్నావా అంటే ఊళ్ళల్లో ఎక్కడో చిన్న చిన్న సాంగ్స్ వాడతాను అనుకున్నావు, బట్ ఈరోజు నువ్వు ఈ స్టేజ్ దాకా వచ్చి వాడుతున్నావు కదా, సో అనుకున్నావా? అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సూపర్. సో ఇలానే టైం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఈరోజు నీ టాలెంట్ని, నువ్వు రాసుకున్న పాటలు, నువ్వు పాడాలనుకున్న పాటల్ని ఒకసారి మా ప్రేక్షకులకు పరిచయం చేయి, ఓకేనా? ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేసి. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరనములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరనములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. ఓ జో ఓ రేలారే రేలాలే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరనములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరనములో. సూపర్. సో నువ్వు పాడుతూ ఉంటే నీ వాయిస్ నార్మల్గానే ఉంది, అంటే నువ్వు సాంగ్స్ పాడగలుగుతావా, అసలు నీలో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది, కానీ నువ్వు పాడితే మాత్రం తెలుస్తుంది అసలు నీ వాయిస్ ఎంత బాగుంది అనేది. సో నీ వాయిస్ చాలా చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు తెలంగాణ గురించి వాడినావు కదా, మనం ఏ మూలకి వెళ్ళినా, తెలంగాణ రాష్ట్రంలో మనం ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ మంచి మంచి పాటలు పాడే కళాకారులు చాలామంది ఉన్నారు. సో అంటే పాడుతూ ఉంటే కూడా మనకు ఒక పల్లెటూరు వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పాడుతుంటే దాంట్లో చాలా అర్థం కూడా ఉంది. సూపర్ అమ్మ. అండ్ నెక్స్ట్ అంటే నార్మల్గా చాలా ఒక మనిషిని చూసి ఆ మనిషి మీద కొన్ని పాటలు రాసి పాడగలుగుతారు, కొన్ని పేర్ల మీద కూడా చూసి పాడుతూ ఉంటారు. అట్లా నీకేమైనా తెలిసినవి ఉన్నాయా? అంటే మనిషిని బట్టి కావచ్చు, పేర్లను బట్టి కావచ్చు ఉండే పాటలు ఉంటాయి. అంటే మధుప్రియ సాంగ్స్ అంటే బాగా ఇష్టము. ఓకే. తన సాంగ్స్ ఎక్కువ పాడుతుంటా అప్పుడప్పుడు, చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ అలవాటు మధుప్రియ గారి పాటలు. సో ఎప్పటి నుంచి మీరు ఆ పాటలకి కనెక్ట్ అయ్యింది? ఆడపిల్లనమ్మ సాంగ్ ఫస్ట్ పాడినప్పటి నుంచి బాగా ఇన్స్పైర్ అయినా. సో అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నాకు చిన్నపిల్ల కదా. సో అప్పుడు మధుప్రియ ఆ సాంగ్ పాడినప్పుడు చాలా వరకు జనాలు ఇన్స్పైర్ అయ్యారు, చాలా వరకు అంటే మేము కూడా వాళ్ళ పాడగలుగుతాం, నేర్చుకోగలుగుతాం అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి అలాంటి పాటలు ఏమైనా వాడతావా మా కోసం? మధుప్రియ వాడిన ఫస్ట్ సాంగ్ వాడతా. ఓకే, డన్. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో బుట్టేనని అమ్మ జ్యేష్ఠదాన్ని అంటున్నారా,
ఈ పాడు లోకములో నన్ను హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా, అమ్మ పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో పాడుదని తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సూపర్. సో అంటే చిన్నప్పుడు పెద్దగా అర్థం తెలియకపోవచ్చు, ఆ తర్వాత సాంగ్ విన్న తర్వాత చాలా అర్థం తెలిసింది. అంటే అప్పుడు జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల ఆడపిల్లల్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి, బట్ అప్పుడు మధుప్రియ అంత బాగా వాడేసింది, అది ఇప్పటికీ ఇంకా వినడానికి బాగుంటుంది. సో దాంట్లో చాలా అర్థం కూడా ఉంది. సూపర్. సో అక్కడ నుంచి నువ్వు నేర్చుకున్న పాటలే ఇవి. సో ఈ జానపదాలు ఇవి కాకుండా సినిమా సాంగ్స్ కూడా మీరు ఎప్పుడైనా వాడారా? సినిమా సాంగ్స్ ఎక్కువ పాడలేదు, ఎక్కువ ఈ పల్లె పాటలు, ఈ జానపదాలు వీటి. మీకు ఎవరైనా గురువు ఉన్నారా? ఎవరు లేరు. మీరు నేర్చుకునే చూసి నేర్చుకోవడం ఇంట్రెస్ట్తోని. ఓకే. మీ సొంతగా ఏదైనా రాసుకున్న పాటలు ఉన్నాయా? అట్లా ఏం లేదు. సో ఈ మొబైల్లో లేకపోతే పక్క వాళ్ళు వాడుతూ ఉంటే అట్లా చూసి నేర్చుకున్నా. ఎవరు మీ ఊళ్ళో ఎవరైనా పాడిన వాళ్ళు ఉన్నారు అట్లా? నా చిన్నప్పుడు ఒక అన్న వాడుతుండే, రాజు అని, ఆయన ఫోక్ కళాకారుడు. అయితే ఆయన పాడేటప్పుడు విని అట్లా కొంచెం ఇంట్రెస్ట్ అంతే. ఆయన వాడుతున్నప్పుడు మీ ఊళ్ళో ఏమన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్లో అట్లా చేసినప్పుడు ఏమన్నా చూసారా? చూసిన. అట్లా నేర్చుకున్నా. సూపర్. ఇంకా మన తెలంగాణ గురించి కానీ లేకపోతే ఉద్యమాలు అప్పుడు పాడిన పాటలే కావచ్చు, అలాంటివి ఏమన్నా? కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా, కనులారా చూద్దామని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబూరంప కనబడ్డోళ్ళను అడిగినా కానరావాయ కొడుకా, కొడుకా నా ముద్దు కొడుకో, కొడుకా ఓ సిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నై తినిరా, అన్నల్లో కలిసిపోయే కొడుకా అదృష్టం అందరికీ రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకో అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తావంతు కొడుకా, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తావంతు కొడుకా. సూపర్. అన్నలకు సంబంధించిన పాట కదా ఇది. ఎక్కడ నేర్చుకున్నారు? మధుప్రియ వాడింది, నేను చూసి నేర్చుకున్నా. సూపర్. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు. సూపర్. సో స్టడీతో పాటు ఈ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్. సో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే స్టడీకా వీటికేనా? సాంగ్స్కేనా? సో ఇప్పుడు స్టడీ కంటిన్యూ అవుతుందా? లేదు, ఆపేసారా? సో ఒక పర్లేదు. అంటే ఒక మనిషి ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అని అనుకుంటారు. సో అలా నువ్వు ఒక మంచిది సాధించావు. ఎందుకంటే నేను కొన్ని సాంగ్స్ ఇట్లనే ఓన్ వాయిస్తోని ఓకే అట్లా చూసి ఇక్కడికి పిలవడం జరిగింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా నువ్వు ఇక్కడ దాకా రాగలిగావు. ప్రశాంత్ తేజ. అవును. సూపర్. తన ద్వారా ఇక్కడికి రాగలిగాను. అంటే నీ ఓన్గానే ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ పాడేసి నీ ఓన్ వాయిస్ తోటి పెడుతున్నావా? ఓన్ వాయిస్ తోని పెట్టిన. అది చూసి రాజ్ న్యూస్లో పాడతారా అని అడిగారు. ఓకే, పాడతా అని చెప్పిన. వెరీ గుడ్, సూపర్. సో ఎప్పుడు మా రాజ్ న్యూస్ ఎప్పుడు మీకు అంటే ఓన్ టాలెంట్ అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పాడించగలుగుతుంది. సో దాంట్లో ఇంకా చెప్పనవసరం లేదు. సూపర్. సో అలానే వచ్చి ఇక్కడ వాడుతున్నాం. వెరీ గుడ్. ఇంకా నార్మల్గా మనకు బతుకమ్మ పాటలు అని చెప్పేసి ఊళ్ళో చాలా వాడుతూ ఉంటారు. సో మనం చూసినాం కూడా. ఇప్పుడు మంగ్లీ గారు కావచ్చు, మధుప్రియ గారు కావచ్చు, మంచి మంచి బతుకమ్మ సాంగ్స్ కూడా వాడారు. తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ సంస్కృతిని ఎలా ఉంటుంది అసలు అనే దాని గురించి కూడా వాళ్ళ పాటల ద్వారా వ్యక్తం చేశారు కదా. సో అలా నీకేమన్నా నువ్వు రాసుకున్నాయి కానీ లేదా నువ్వు నేర్చుకున్నాయి కానీ ఏమైనా ఉన్నాయా?
అట్లా ఏం లేదు, బతుకమ్మ పాటలు ఏం నేర్చుకోలేదు. అలా ఏం నేర్చుకోలేదు. సో నార్మల్గా ఈ పల్లె పాటలకు సంబంధించిన వరకైతే నేర్చుకున్నావు. సరే ఓకే, నీకు ఇంకా అంటే నువ్వు చాలా నేర్చుకుని ఉంటావు కదా, అందులో నీకు బాగా నచ్చిన పాట? నాకు బాగా నచ్చిన పాట అంటే కమ్మనైనా అమ్మ పాట వింటే అనే సాంగ్ బాగా ఇష్టము. ఓకే, అది వాడతా. ఓకే డన్. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పిని అమ్మ తీసుకొని జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన, ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. సూపర్. ఈ పాట ఎవరు వాడారు? ఇది నేను ఎవరు వాడిరో తెలియదు కానీ గిద్దె రామ్ నరసయ్య అనే అన్న ఉన్నాడు, అన్న వాడడం నేను విన్నా. అప్పటి నుంచి ఆ పాట అంటే బాగా ఇష్టం, నేర్చుకున్నా పాడాలి. సూపర్. అంటే ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ మీద ప్రేమ అంటే నార్మల్గా అమ్మ మీద ప్రేమ లేకుండా ఎవరు ఉండరు, కానీ ఈ పాట విన్న తర్వాత ఎక్కువ కనెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే రక్తం ముద్దతో ఎదిగిన మనుషులం మనందరం. సో అట్లా ఇప్పుడు మీరు పాడుతూ ఉంటే నాకు గుర్తుకొస్తుంది, అంటే తల్లికి ఇచ్చే గౌరవం అసలు ఎంత ఇచ్చినా తక్కువే అని చెప్పేసి. సో చాలా బాగుంటాయి, వీటిలో అర్థాలు చాలా బాగుంటాయి. ఓకే, ఇది నువ్వు ఎక్కువ ఇష్టపడి పాడే పాట. సో ఓకే, ఇంకా ఊళ్ళల్లో నార్మల్గా మనకు పెద్ద మనుషులు ఉంటారు కదా, ముసలి వాళ్ళందరూ కూర్చొని కొన్ని పాటలు పాడుతూ ఉంటారు. సో అట్లా నీకేమన్నా తెలిసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఒకటి అంటే రేలారే రేల ద్వారా విన్న సాంగ్ ఉంది ఒకటి, కావ్య అక్క వాడిన సాంగ్, అది రేలారే రేల ప్రోగ్రామ్, అది పాట. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డి గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసదేవుడేడే, యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. కొమ్మ పూలేరి కొమ్మ కింద మోసి, కొమ్మ పూలేరి కొమ్మ కింద మోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేడే, యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. మనుమాను పూలేరి మను కింద మోసి, మనుమాను పూలేరి మను కింద మోసి, మాను నీడల తిరిగే మా దేవుడేడే, యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో, యాలరాడే నీలవరుడు. అంటే ప్రేమను వ్యక్తం చేసుడు ఇక్కడ, అంతే కదా. సో తను అనుకున్న అబ్బాయి కోసం తను రాసుకుని పాడిన పాట. ఓకే, ఇవి చాలా బాగుంటాయి. అంటే ఇందులో ఈ జానపదాలలో ఇంకా కనెక్ట్ అయ్యే పాటలు ఏంటి అంటే బావ మరదల పాటలు కూడా చాలా బాగుంటాయి. సో అండ్ నెక్స్ట్ అన్న తమ్ముళ్ళై, మళ్ళీ నెక్స్ట్ అక్క చెల్లెళ్ళై. సో చూసుకుంటే ఓసే రాములమ్మ సినిమాలు ఉన్నాయి కదా, సో అలాంటి చాలా కనెక్ట్ అయ్యే సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో అట్లా నీకు తెలిసిన ఏమన్నా బావ మరదలే కావచ్చు, అక్క చెల్లెలే కావచ్చు, అలాంటివి? ఓసే రాములమ్మ సినిమాలోది సాంగ్ అంటే బాగా ఇష్టం. సో ఓకే, పాడేయచ్చు నువ్వు. అంటే నువ్వు ఇలాంటి జానపదాలకే కాకుండా ఇలాంటివి కూడా నువ్వు ఇంకా వాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాడుతుంటే నాకు ఆ వాయిస్ గుర్తుకొస్తుంది, అందులో ఎవరు వాడారో వాళ్ళ వాయిస్ గుర్తుకొస్తుంది, అంత బాగా వాడుతున్నావు, చాలా చాలా బాగుంది. సో అలాంటివి కూడా ట్రై చేయి. అంటే అప్పుడు సినిమాలలో ఈ మనకు అన్నలకు సంబంధించిన సినిమాల పాటలు కూడా కొన్ని ఉన్నాయి కదా, సో అట్లాంటివి ఏమన్నా గుర్తున్నాయా? అట్లాంటివి ఏమన్నా ప్రాక్టీస్ చేసావా ఎప్పుడన్నా మన సినిమాలలో? ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలది నేలరాలిన మందారాలు సాంగ్ అంటే బాగా ఇష్టము. ఓకే, సో ఒకసారి వాడేసి. నేలరాలిన మందారాలు మల్లిపోయేవురో రన్నా, నేలరాలిన మందారాలు నింగికెగసిన తారా దివ్వెలు నేల దిగిరావో రన్నా,
తారా దివ్వెలు యువతలో నా పట్టుదలుంటే ఆశయాలకే ఆయుష్ పోయాలి నెలరాలిన 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 మందారాలు మల్లిపోయేవురో రన్నా నెలరాలిన మందారాలు నింగికెగసిన తారా దివ్వెలు నేల దిగిరావో రన్నా నింగికెగసిన తారా దివ్వెలు. సూపర్ 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 సూపర్, చాలా చాలా బాగుంది, సీరియస్గా చాలా బాగుంది. నువ్వు పాడే సాంగ్స్ బాగున్నాయి, నీ వాయిస్ బాగుంది, ఓవరాల్గా చాలా చాలా బాగున్నాయి, సూపర్. సో అంటే నార్మల్గా కొంతమందికి సినిమాకి సంబంధించిన పరిచయాలు ఉన్నాయి, అంటే ఆ సాంగ్స్ వాడచ్చా పాట రాదా, సో మళ్ళీ ఎలా అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ నువ్వు ఈ జానపదాలని బాగా వాడుతున్నావు, ఆ సినిమాకి సంబంధించిన ఆ సాంగ్స్ కూడా బాగానే వాడుతున్నావు. సో ఓకే, అంటే చెప్పలేం ఏ వాయిస్తో మనం ఎలాంటి సాంగ్ వాడిస్తారో ఏంటో తెలియదు. సో అలా నువ్వు అన్నిట్లని ఓవరాల్గా అన్నిట్లని బాగానే వాడుతున్నావు, వెరీ గుడ్. మూవీ సాంగ్స్ అంటే ఎక్కువ వాడలేదు, కానీ రీసెంట్గా ఒకటి నిఖిల్ది మూవీ వచ్చింది, అందులో నుండి ఒక సాంగ్ నేర్చుకున్నాను అనమాట. అది బాగా నచ్చింది సాంగ్. ఓకే, పాడు. నిన్ను చదివిన నుండి నన్ను నేను మరిసిన అన్నీ ఎడిసి పెట్టిన నిన్ను వరిసి పట్టిన ఎక్కడ నా చేతి నుంచి జారిపోతావో అని గుబులైతాంది గుండె బరువైతాంది పరిశానైతాంది పానం వెళ్ళిపోతాంది నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల బాధైతుందే నీ ఆదిల నా గుండెల్లా. సూపర్ 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 సూపర్, ఇంకా అదిరిపోయింది అసలు ఈ సాంగ్, చాలా చాలా బాగుంది. సో నిజంగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఎక్కడో ఉండేసి మేము సాధించలేము, మాతోటి కాదు, సో మేము ఇక్కడ వరకే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కాదు, ఇంకా మీరు ముందుకు వస్తే సాధించాల్సినవి చాలా ఉన్నాయి. సో 100% సాధిస్తారు కూడా. నువ్వు పాడుతుంటే ఎంత బాగుంది తెలుసా, వాయిస్ వినడానికి చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ సాంగ్ రాసింది ఎవరు తెలుసా? తెలీదు, మాటల తిరుపతి. సో ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, కొన్ని ట్రెండింగ్ యూట్యూబ్ ఛానల్లో ట్రెండింగ్ ఉన్న సాంగ్స్, పిచ్చుకుంటూ పాడే పాటలు కొన్ని ఉంటాయి, సరదాగా సరసాలు ఆడుతూ పాడే పాటలు కొన్ని ఉంటాయి, అలాంటివి. ఒకటి అంటే ఏడిపించుకుంటాను కాదు కానీ నార్మల్గా యూట్యూబ్ ఫోక్ సాంగ్. ఓకే, డన్. ఎండి మబ్బులు గురువ వట్టే బావల్ల ఎన్నెల వాన గురువ వట్టే బావల్ల సల్లాగాలి జంపా వట్టే బావల్ల సలి దుప్పటి వైరార బావల్ల చీకటి తెల్లారి దాకా రాత్రి తోరా మాగోస బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జల బావల్ల నా పైడి గజ్జల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల గున్నా గున్నా మా విన్లల్ల గున్నా మావిడి తోటల్ల మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్ల గున్నా గున్నా మా విన్లల్ల గున్నా మావిడి తోటల్ల మా పాటేల మందాలి రాయే నువ్వు బావల్ల. వెరీ గుడ్, సూపర్. సో ఇంకా చెప్పనవసరం లేదు, నెక్స్ట్ లెవెల్లో ఇచ్చి పడేసిన, చాలా 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 బాగుంది. ఈ సాంగ్ కూడా చాలా ట్రెండ్ అయింది రీసెంట్ వరకు, అది ఇప్పటికీ ఇంకా సాంగ్ వింటూనే ఉన్నారు, చాలా చాలా బాగుంది, సూపర్. సో అన్ని విధాలుగా నువ్వు బాగా పాడుతున్నావు, చాలా చాలా బాగుంది వాయిస్ కూడా. ఇప్పుడు నార్మల్గా కొన్ని యూట్యూబ్లో కూడా ట్రెండ్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే అది. అండ్ నెక్స్ట్ మంగ్లీ గారు ఆడిన సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, ఆడనేమలి సాంగ్, అలాంటివి ఏమన్నా వచ్చా? అవి ఏమన్నా వచ్చా? అవి ప్రాక్టీస్ చేయలేదు కావచ్చు కదా? కొంచెం ఓకే, తెలిసిన వారికి. నర్సపల్లె గండిలోన గంగదారి ఆడనెమలి ఆటలాకు గంగదారి నర్సపల్లె గండిలోన గంగదారి ఆడనెమలి ఆటలాకు గంగదారి ఆడనెమలి ఆటలాకు గంగదారి మోగనెమలి మోసపాయ గంగదారి ఆడనెమలి ఆటలాకు గంగదారి మోగనెమలి మోసపాయ గంగదారి. సూపర్ 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 సూపర్, చాలా బాగుంది, సీరియస్గా చాలా బాగుంది. అండ్ ఏంటంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సో అన్ని విధాలుగా నువ్వు పాడగలుగుతావా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా, అందుకోసమే. సో నువ్వు నేర్చుకున్నవి బాగున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవేమైతే సాంగ్స్ ట్రెండ్ అయినాయో ఈ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఓకే, ఇంకా నువ్వేమన్నా ఇప్పుడు పల్లె పాటలు మనం చూసుకుంటున్నాం ఇప్పుడు ఇందాక వాడినట్టు, సో అట్లా స్కూల్ డేస్లో
నువ్వు పాడిన పాటలు ఇంకేమైనా గుర్తున్నాయా నిన్ను అంటే ఎక్కువ ఎంకరేజ్ చేసి సో పాడితే బాగుంటుంది అని చెప్పేసి అట్లా ఎంకరేజ్ చేసి నీతో పాడించిన వాళ్ళు కానీ నువ్వు పాడిన పాటలు కానీ ఏమైనా గుర్తున్నాయి? చిన్నప్పుడు ఎక్కువ పాడిన పాట అంటే నా చిట్టి చేతులు అనే సాంగ్. ఎస్, అది బాగా ఇష్టం. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సారిరు వాళ్ళు దున్ని నానయ్యో, నన్ను గన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడే దూరమయ్యాను, దొరగారి ఎడ్ల కొట్టం కాడికి చేరువయ్యాను, 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో, దిగ్గు దిగ్గున ఉరకంగా లేలేత కాలుకు గుచ్చిన ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. ఎస్, అంటే చిన్నతనంలోనే చదువుకు దూరం అయిపోయి సో ఇంటి పనికి ఇది పశువులను మేపుకుంటూ అలా అయిపోయిన లైఫ్ని ఒక పాట రూపంలో తీసుకొచ్చి వాడేశారన్నమాట. ఇప్పుడు చాలా బాగుంది. నేను స్కూల్ డేస్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా టీచర్. ఎవరు? మనోరమ టీచర్ అని ఉండే, ఇప్పుడు లేరు తను. ఓకే, ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే, సో మేడం బాగా ఎంకరేజ్ చేసేవారు. బాగా ఎంకరేజ్ చేశారా? సో నిన్ను గుర్తించారా మేడం పాడుతుంటే? ఏ క్లాస్లో నువ్వు స్టార్ట్ చేసావు? నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు. 3rd క్లాస్లో నుంచే. సో మేడం నిన్ను గుర్తించింది మొత్తానికి నువ్వు పాడగలుగుతావని. సో స్కూల్లో ఏ ఫంక్షన్ అయినా ఎలాంటి పార్టీస్ జరిగినా నీ సాంగ్స్ పాడుతున్నావు. వెరీ గుడ్, సూపర్. సో రేణుక, ఆల్ ది బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. నువ్వు చాలా చాలా బాగా పాడుతున్నావు, అద్రిపోయే వాయిస్, మంచి మంచి పదాలు. సో ఇంకోటి ఏంటి అంటే నీ ఓన్గా రాసుకునే టాలెంట్ని కూడా నువ్వు క్రియేట్ చేసుకో, ఎందుకంటే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యూట్యూబ్లలో చాలామంది వాళ్ళే రాసుకొని వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు, సాంగ్స్ వాడుతున్నారు, వాళ్ళే రాసుకుంటున్నారు. సో అట్లా నువ్వు కూడా ట్రై చెయ్యు, ఇంకా చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. ఎందుకంటే నీ వాయిస్ నీకు ఒక వరం, ఇంకంతే. సో నువ్వు ఆ వాయిస్తో ఎక్కడికి వెళ్ళినా నీ టాలెంట్ని నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నీ వాయిస్ వింటే ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే. సో మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. సో మా రాజ్ మ్యూజిక్ వీసా ద్వారా నీకైతే మంచి ప్లాట్ఫామ్ ఇది. సో దీంతో నువ్వు మంచి మంచి అవకాశాలు పొందాలి, మంచి మంచి సాంగ్స్ వాడాలి. యూట్యూబ్లో ప్రజెంట్ ఇప్పుడు ఏవేవైతే ట్రెండ్ అవుతున్నాయో సో ఆ లిస్ట్లో కూడా నువ్వు వెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఓకేనా? సో ఇంకా నీకు నచ్చిన పాటల్లో ఏదైనా సాంగ్ పాడేసి. మోదుగా సెట్లల్లో నువ్వయ్యే దారుల్లో అరణ్యవాసంలో అలసిపై కూసున్న నల్లాని రేగల్లో ఎరజొన్న సెన్లల్లో ఎదురొచ్చే ఎరుపుని నీ జాడ అడిగినా, తాళి గట్టిన బావ నన్నెట్లా మరిసావు బావన్న మాటకే భారమైపోతిన, పిల్లల పక్షుల్ని తల్లిడిసిపోయినట్లు నన్నిడిసిపోవడం నీకెట్లా న్యాయము, పొద్దు వాలుతున్నదో బావ పొద్దు వాలుతున్నదో, నువ్వు రావన్న మాటలే గుండె సెరువైతున్నదో, పొద్దు వాలుతున్నదో బావ పొద్దు వాలుతున్నదో, నువ్వు లేవన్న మాటలే గుండె బరువైతున్నదో. సో ఇప్పుడు నువ్వు పాడుతుంటే నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. సో అంటే ఇది కూడా ఆ పాటలాగా తీసుంటే ఇంకెంత హిట్ అయ్యేదో. ఎడవున్నవో ఎన్నెల బావని దానిక. సో ఈ పాట ఇప్పుడు నువ్వు పాడిన పాటని సో ఇలా తీసి ఒకవేళ రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు ఈ సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యి మంచి వ్యూస్ వచ్చినాయో సో అలా నీ వాయిస్ జనాలకి ఇంకా తెలిసేది. సో ఇప్పుడు నువ్వు పాడిన పాట కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను పాడిన పాట నీకు వచ్చా? కొంచెం పాడు. ఎడవున్నవో ఎన్నెల బావనే యాదిలేనా, ఏ తాట ఉన్నవో బంగారు ఒకసారైన రావా, గుండెలోన నిన్ను గుర్తు చేస్తే నీ పొలమారలేదా. యా, సూపర్ సూపర్, నైస్, పర్లేదు, చాలా చాలా బాగుంది, సూపర్ రేణుక. సో మొత్తానికైతే మేమైతే అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నీ వాయిస్, నువ్వు వాడే పాటలు ఏదైనా కానీ అలా వాడేస్తున్నావు, ఎక్కువ స్ట్రెస్ కాకుండా ఈజీగా, అంత ఈజీగా సులువుగా వాడేస్తున్నావు. ఆల్ ది బెస్ట్ రేణుక, నువ్వు ఇంకా మంచి మంచి సాంగ్స్ వాడాలని చెప్పేసి మా రాజ్ న్యూస్ యాజమాన్యం ద్వారా నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పేసి.
రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంతవరకు వస్తాయి ఇక్కడ కూర్చొని ఇలా పాటలు పాడతా అని. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ వచ్చి పాటలు పాడడం, నా టాలెంట్ని వీళ్ళు గుర్తించి ఇక్కడికి తీసుకురావడం. సో రాజ్ న్యూస్ ఛానల్కి చాలా థ్యాంక్స్. సూపర్. సో చూసారు కదా, అదిరిపోయే పాటలతో, మంచి మంచి పల్లె పాటలతో మేమైతే ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటాం. సో చెల్లి రేణుక చాలా చాలా బాగా పాడేసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో